బిజినెస్ ఇప్పుడు అంత రన్ అవ్వట్లేదు కదా, మార్నింగ్ కూడా ఏదన్నా ఆపర్చునిటీ లాగా ఏదైనా బిజినెస్ వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా హస్బెండ్. అయితే సడన్ నిన్న వాళ్ళ కజిన్ బ్రదర్ కాల్ చేసి ఇట్లా ఐస్ క్రీమ్ ది ఉంది మ్యామ్. యాక్చువల్లీ నాకు క్లాస్ స్టార్ట్ కాకముందుకు మా పిల్లలది ఫీజు పే చేశారనమాట మా హస్బెండ్. అందులో కన్సెషన్ ఉండే మ్యామ్, ఇచ్చారనమాట స్కూల్ వాళ్ళు. 20K వరకు కన్సెషన్ ఇచ్చారు, 40K పే చేశారనమాట. అయితే ఆ రీసిప్ట్స్ మా హస్బెండ్ ఇంటికి తెచ్చానని తను అనుకున్నారు, నాకు ఇవ్వలేదు. అయితే ఇవ్వకుండా తను ఆఫీస్ లోనే పెట్టుకున్నారు, కానీ తనకి గుర్తులేదనమాట, మర్చిపోయారు. చాలా వెతికాం మ్యామ్ మేము. ఒక 2-3 డేస్ నుంచి బాగా మొత్తము ఆఫీస్ లో వెతికాము, ఇంట్లో వెతికాము, ఎక్కడ చూసినా ఇంకా 1 మంత్ అయిపోయింది కట్టి, ఇంకా అవి ఎక్కడ వెళ్ళిపోయినాయో లేవు అని చెప్పి తను కూడా అనుకున్నారు అనమాట. కానీ నేను బిలీవ్ చేసి, లేదు ఎలాగైనా దొరుకుతాయి, కంపల్సరీగా దొరుకుతాయి, నువ్వు చెయ్యి ఓపెన్ ఓపెన్ అని చెప్పాను అనమాట. మ్యామ్ ఏదన్నా చెప్పండి ఇట్లా అఫర్మేషన్ అంటే మ్యామ్ ఒకటి ఇచ్చారు. నేను జస్ట్ అది చూసాను, చాన్ చేసుకున్నాను, కానీ నేనేమి రాయలేదన్నమాట. మ్యామ్ రాయాలని చెప్పారు కానీ నేను రాయలేదు. కానీ జస్ట్ చాన్ చేసుకున్నాను, కానీ హోపనోపోనో మాత్రం చేసుకున్నాను మ్యామ్. మీరు వీడియోలో చెప్పారు కదా, మీరు రింగ్ మిస్ అవుతే మీరు హోపనోపోనో చేసుకున్నా అని చెప్పారు కదా. నేను అలానే మా హస్బెండ్ కి చెప్పాను అనమాట, నువ్వు నెగ్లెక్ట్ చేసావు రిసిప్ట్స్ ని, అందుకే నీకు మిస్ అయినాయి, నువ్వు హోపనోపోనో చేసుకో అని చెప్తే తను చేసుకున్నారు, నేను చేసుకున్నాను. నిన్న మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళంగానే మా హస్బెండ్ కి కనబడ్డాయంట మ్యామ్ రిసిప్ట్స్. సూపర్ సూపర్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మిరాకిల్ సూపర్. ఏంటంటే మ్యామ్, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నిన్ననే అన్నమాట మా హస్బెండ్ వాళ్ళ అంటే కజిన్ బ్రదర్ తను. యాక్చువల్ గా మాది ఏంటంటే కేబుల్ బిజినెస్ మ్యామ్ మా హస్బెండ్ చేసేది. అది ఓన్ బిజినెస్ ఉంది. కాకపోతే అది ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం కనెక్షన్స్ అనేవి తగ్గుతున్నాయి అన్నమాట. అదొక టెన్షన్ ఉంది మా హస్బెండ్ కి. అయితే ఎప్పటి నుంచో తనకి ఏంటంటే ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళి తను మేనేజ్ చేసుకుంటారు, మార్నింగ్ అంతా కొంచెం ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తారు అనమాట. లేట్ గా వెళ్ళడము అంటే తను ఏమనుకుంటున్నారంటే, నాకు ఏదైనా మార్నింగ్ ఉంటే బాగుండు, బిజినెస్ ఇప్పుడు అంత రన్ అవ్వట్లేదు కదా, మార్నింగ్ కూడా ఏదైనా ఆపర్చునిటీ లాగా ఏదైనా బిజినెస్ వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా హస్బెండ్. అయితే సడన్ నిన్న వాళ్ళ కజిన్ బ్రదర్ కాల్ చేసి ఇట్లా ఐస్ క్రీమ్ ది ఉంది, షాప్ లాగా ఉంది, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది, ప్రాఫిట్ వస్తది అని చెప్పి చెప్పారనమాట నిన్న. అదొక ఓ, మెరాకిల్. దట్స్ గ్రేట్. దట్స్ ద పాసిబిలిటీస్ అండి, పాసిబిలిటీస్. ఇక్కడ చూసారా, నేను నిన్న నిన్న మన 2 days బ్యాక్ ఈ రింగ్ గురించి చెప్పినప్పుడు మేడం ఏదో చెప్తున్నారులే అని వినకపోయి ఉంటే, ఒకవేళ శృతి గారు వినకపోయి ఉంటే, అలా హొప్పనొప్పలు చేసుకోకపోతే ఆవిడకి 20,000 అనేది వస్తుందా? సీ ద పాసిబిలిటీస్. మీరు ఇక్కడ ఇతరులు చెప్పినప్పుడు మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఎగిరిపోతాయి. అందుకని నేను టెస్ట్